ఉపవాసం అంటే మూడో పూటకు అర్థమైతే అరే ఉపవాసం అంటే ఇట్లా ఉంటుంది. నేను ఆ జాతికి వెళ్ళి వచ్చిన కాబట్టి, నేను అవమానం అనే అణచివేత నుంచి వచ్చిన కాబట్టి, ఆ బాధ అంటే ఏందో నాకు తెలుసు కాబట్టి నేను ఏసీ గదిలోకి వెళ్ళి వస్తే ఇట్లా మాట్లాడా. ఇక్కడ ఒక జడ్జి ఉంటాడు, ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ కోర్టులో, ఆయన సరిగ్గా నేను కూడా నా భాష చాలా ఉంటుంది. ఎందుకోసం అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంది, మూమెంట్కి వెళ్ళి వచ్చిన. మూమెంట్ అంటే ఏంటిది, తెలంగాణ ఉద్యమకారుడికి వచ్చిన, ఎస్సీ ఎస్టీ జాతుల నుంచి వచ్చిన, కారం తిని కష్టం చేసిన వాళ్ళకి పుట్టినే కాబట్టి ఈ భాష వస్తా ఉంది. అణచివేత నుంచి వచ్చినందుకు ఈ భాష వస్తా ఉంది. ఎంత డిప్రెస్కి గురవుతాడో అంత బాల్ లేస్తుంది. ఎంత మీరు అణచివేస్తే 2-3% పీపుల్ ఆరా మీరు నా జాతులను ఎస్సీ ఎస్టీ బీసీ జాతులను ఎంత దబాస్తే అంత లేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నన్ను గౌరవించండి, నా అక్కా చెల్లెలను గౌరవించండి, నా ఎస్సీ యువకులను ఎస్టీ యువకులను నా పెద్ద మనుషులను ఇక్కడైనా గౌరవించండి. మీ పరిధిలో ఉన్నటువంటి మీ బాధ్యత ఏదో అది నిర్వహించండి. అంతకంటే అతిక్రమించకండి. అంతకంటే అతిక్రమిస్తే చూస్తూ ఊరుకునే ముచ్చటలేదు. కాబట్టి మనం గుడికి పోదాం, మనం బడికి పోదాం. మనం సొసైటీతో పాటు అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు గోవిందపూర్లో కానీ, హుజూర్ నగర్లో కానీ, సూర్యాపేట జిల్లాలో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ అందరితో కలిసి జీవించడం కోసం ప్రయత్నం చేద్దామని కోరుతూ జై హింద్, జై భీమ్.